ఎస్. మనం ఇప్పటికే గీతా శాస్త్రంలోని కర్మషట్కంలోని అర్జున విషాద యోగం, సాంఖ్య శాస్త్రం, కర్మయోగం, జ్ఞాన కర్మ సన్యాస యోగం 4 ప్రకరణముల యొక్క క్షుణ్ణమైన అవగాహనను పొందాం. నేను మీకు అనేకసార్లు విన్నవించుకున్నట్లుగా మన సనాతన సాంప్రదాయంలో అనేక మంది గురువరేణ్యులు తమ శిష్యాంకురాలకి మానవాతీతమైన ఇంద్రియాతీతమైన సుజ్ఞానాన్ని సుశబ్దాల్లో పొందుపరిచి ఒక వాంగ్మయ ధారగా, ఓ సువాంగ్మయ ధారగా తమ శిష్యాంకురాలకి ఉపదేశించారు. కానీ ఆ గురువరేణ్యులందరూ ఓ రమణీయమైన ప్రకృతి ఒడిలో, వ్యాసాశ్రమాలలో, వేద విద్యాలయాల్లో చాలా సమయ విస్తరణ భీతి లేకుండా వివరణాత్మకంగా, సవివరంగా తమ శిష్యాంకురాలకు ఉపదేశించారు. కొన్ని చోట్ల అంతఃపురాల్లో మహర్షులు రాజులకి ఉపదేశించారు. కానీ గీతాశాస్త్రం ఉపదేశించబడిన నేపథ్యం అందుకు పూర్తిగా భిన్నంగా ఘటించిందని మనం మొదటిగా తెలుసుకోవాలి. రమణీయమైన ప్రకృతి ఒడిలో ఓలలాడుతున్న ఋషిపుంగవుల నుండి జాలువారిన సువాంగ్మయ ధార అన్న చందంగా జరగల. ద్వేషంతో, పగతో, ప్రతీకార జ్వాలలతో రగిలిపోతున్నారు. వైరీపక్షాల మధ్య లేశమాత్రం కూడా సయోధ్య లేదు. అందులో వారి మధ్యలో ఏర్పడిన ద్వేషం అప్పటికప్పుడు ఏర్పడినది కాదు. ఎన్నో సంవత్సరాల నుండి ఇరుపక్షాలు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. శత్రువుల్ని తుదముట్టించడానికి సుదీర్ఘకాలం ఉభయపక్షాలు నిరీక్షిస్తున్నారు. ద్వేషం, పగ, ప్రతీకారం, కక్ష వీటన్నిటి నడుమ కురుక్షేత్ర మహాసంగ్రామం. అప్పటికే శంఖారావాలు పూరించారు. శత్రువులు తలలు తెంచడానికి రౌద్రంతో రగిలిపోతున్న ఒక ఉత్కంఠ. అలాంటి నేపథ్యంలో గీతాశాస్త్రం చెప్పబడింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి. రెండవది, చెప్పబడిన శిష్యుడు ఎవరిని ఉద్దేశించి అంతటి ఐశ్వర్యాన్ని, ఆ ఝరిని, ఆ వాంగ్మయ ధారని కురిపించారు? అర్జునుడు శౌర్య ప్రతాపాలు అద్భుతంగా ఉండి ఉండవచ్చు. అతడు సత్వగుణానికి ప్రతీకగా కూడా జీవించి ఉండవచ్చు. అతడు జీవించినంతకాలం న్యాయానికి, మంచితనానికి పెద్దపీట వేసి జీవించి ఉండవచ్చు గాక. అతని పక్షాన న్యాయం ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మికతలో ప్రవేశం ఉందా? ఆధ్యాత్మికతలో కనీసం ప్రవేశం ఉందా? పాండిత్యం సంగతి మాట్లాడట్లా, పట్టభద్రత గురించి మాట్లాడట్లా. కనీసం ప్రవేశం ఉందా అంటే సందేహమే. గురువు ఉపదేశిస్తున్న సత్యాన్ని కనీసం అర్థం చేసుకోగలిగే సమర్థత, ఉత్సుకత ఉన్నాయా అంటే కూడా సందేహమే. నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక దృక్కోణంలోంచి అర్జునుడిని కానీ చూస్తే అతడికి ఏమాత్రం ప్రతిభ, ఏమాత్రం ప్రకర్ష, ఆధ్యాత్మికతలో కనీస ప్రవేశ పరిచయం కూడా లేని మనం ఆ మాట అనొచ్చు అనకూడదు కానీ ఒక మందాధికారిగానే మనం భావించవచ్చు. మందాధికారిగానే వారిని భావించవచ్చు. మీరు అలా ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారంటే 6 ప్రకరణములు పూర్తి అయిపోయి 7వ ప్రకరణం కూడా ఇంచుమించు పూర్తవుతున్న తరుణంలో కర్మ అనగానేమి, ఆధ్యాత్మం అనగానేమి,
బ్రహ్మం అనగానేమి అని అడుగుతాడు ఆయన. అప్పటికి కర్మషట్కం అయిపోయింది. అన్నిసార్లు కర్మ 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 కర్మయోగం, జ్ఞానకర్మ సన్యాస యోగం ఇన్ని అయిపోయిన తర్వాత కర్మ అనగానేమి అంటున్నాడు. బ్రహ్మ అనగానేమి అంటున్నాడు. అసలు ఆధ్యాత్మం అనగానేమి అని అడిగాడు. సో ఇవన్నీ చూస్తే అంటే జ్ఞాన ప్రదాత ఎప్పుడు గురువే, జ్ఞాన గ్రహీత ఎప్పుడు శిష్యుడే. కానీ వారి మధ్య సమతుల్యం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజ్ఞకి ప్రమాణభూతంగా భాసిల్లుతున్న భాగవతాగ్రగంజుడే అయిన అగ్రేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎక్కడ? కనీసం తత్వజ్ఞానంలో ప్రవేశ పరిచయం కూడా లేని, ఆసక్తి కూడా లేని అర్జునుడు అనే శిష్యుడు, వీరి మధ్యలో సంయోజ్యం ఎలా ఉంటుంది? ఆ జరి ప్రవహించడానికి అనుకూలమైన మస్తకం లేదు కదా. ఆ జ్ఞాన జరి, ఆ జ్ఞాన లహరి ప్రవహించడానికి ఇతడి మస్తిష్కంలో అన్ని అవరోధాలే ఉన్నాయి కదా. ఆ ప్రవాహాన్ని ఆపివేయటానికే అవరోధాలు కనిపిస్తున్నాయి తప్ప ఆ ప్రవాహాన్ని నిరోధించడానికి ఇతడి సమర్థత ఉపయోగపడుతుంది తప్ప అంతకు మించి లేదు. అతడిలో వ్యవసాయాత్మక బుద్ధి కనీసం లేచి మాత్రం కూడా లేదు. వ్యవసాయాత్మక బుద్ధి లేచి మాత్రం కూడా లేదు. ఎందుకంటే కృష్ణుడి స్థాయికి అర్జునుడు అర్థం చేసుకోలేకపోతే, అర్జునుడి స్థాయికి కృష్ణుడు దిగివచ్చి ఉపదేశించిన నేపథ్యాలే గీతాశాస్త్రంలో మనకి కోకొల్లలుగా దర్శనమిస్తాయి. కృష్ణుడి స్థాయికి అర్జునుడు అర్థం చేసుకునే సామర్థ్యం లేకపోతే, అర్జునుడి స్థాయికి కృష్ణుడు దిగివచ్చి ఉపదేశించిన మనకి నేపథ్యాలే గీతాశాస్త్రం అంతా కనిపిస్తూ ఉంటాయి. చూసుకుంటే సాంఖ్యశాస్త్రం చెప్పేశారు. అసలు అర్జునుడి మానసిక స్థితి కానీ చూస్తే, అర్జున విషాద యోగంలో అతడు అడిగిన ప్రశ్నల్ని చూస్తే, ఎంతసేపు మన కుల స్త్రీలు ఏమవుతారు, అందరూ చనిపోతే కర్మకాండలు పెట్టేవాళ్ళు ఉండరు కదా, మనం ఎవరి కోసం యుద్ధం చేస్తున్నామో ఆ బెనిఫిషియర్స్, ఆ లబ్ధిదారులు కూడా చనిపోతే ఇంక ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాం? మరి కుల స్త్రీల పరిస్థితి ఏంటి? కర్మకాండలు పెట్టకపోతే మనం భ్రష్టులు అయిపోతాం కదా. ఎంతసేపు అతడి ప్రశ్నలు ఈ రీతిగానే ఉన్నాయి. ప్రతి ప్రశ్నలో అతడి మానసికమైన దౌర్బల్యము, అజ్ఞానము స్ఫుటంగా దర్శనమిస్తున్నాయి. అలాంటి మహనీయుడికి కృష్ణుడు ఒక ఆసుధారగా సత్యం చెప్పడం ఎంత సంక్లిష్ట భూయిష్టమైనదో అర్థం చేసుకోండి. అక్కడ పరిస్థితి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, క్రికెట్ అనే ఆటలో నిష్ణాతుడైన సచిన్ టెండూల్కర్ స్టేడియంలో ఏదో ప్రాక్టీస్ చేసుకుంటుంటే, ఒక క్రికెట్ అంటే ఏంటో కూడా తెలియని ఒక పల్లెటూరు అతను స్టేడియంలోకి వచ్చి సచిన్ టెండూల్కర్ని, ఏమంటే నాకు అర్థం అవట్లా, వీడు పుల్లపెట్టి లడ్డూని కొట్టి ఈడిటు ఆడటు పరిగెడుతున్నాడు, లడ్డూని ఎందుకు కొడుతున్నాడు, ఆడిటు ఈడటు ఎందుకు పరిగెడుతున్నాడు అని అడిగి, సార్ బౌన్సర్ అంటే ఏంటో చెప్పరా, లేదా గుగ్లీ అంటే ఏంటో చెప్పరా అని అడిగితే ఏం చెప్తాడు ఆయన? ఏంట్రా, పుల్లపెట్టి లడ్డూని కొట్టి ఆడిటు ఈడటు పరిగెడుతున్నాడా, నీకు నేను గుగ్లీ అంటే ఏంటో చెప్పనా, బౌన్సర్ అంటే ఏంటో చెప్పనా అని ఆశ్చర్యపోయిన చందంగానే ఇక్కడ కృష్ణుడి పరిస్థితి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. నేను అలా ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే, నిజానికి గీతాశాస్త్రం సాంఖ్యశాస్త్రమే. చెప్పేశారు ఆయన చక్కగా 38వ శ్లోకంతోనే సుజ్ఞానానుష్ఠానం చెప్పేశారు. 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 2వ అధ్యాయం 38వ శ్లోకం దాకా పంచాంగ శ్రవణం అయిపోయింది. పంచాంగ శ్రవణం అంటే ఏదో ఈ సంవత్సరంలో మన జన్మ ఎలా ఉంటుంది,
కోర్టు కేసులు సెటిల్ అవుతాయా లేదా, రుణగ్రస్త జీవితం నుండి విముక్తి పొందుతామా లేదా, మా మూడో దానికి వడ్డానం చేయించగలుగుతామా లేదా, లలిత జ్యువెలరీ ఆయనకి నెత్తి మీద జుట్టు ఉంటుందా రాదా, ఇలాంటిది ఏమి ఉండదు. పంచాంగ శ్రవణము పెద్దలు చెప్పింది ఇది. పంచాంగం అంటే మానవుని జీవితము ముఖ్యంగా 5 అధ్యాయాలతో కూడినదంట, 5 అంగములతో కూడి ఉన్నదంట. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, మరి ముఖ్యంగా ఏ లక్ష్యం సిద్ధించుకోవడానికి వచ్చాను, ఆ లక్ష్యాన్ని సిద్ధించుకోవటంలో ఉన్న అవరోధాలేంటి, వాటిని నివారించుకోవటానికి ఉన్న ఉపాయాలేంటి, ఈ 5 అంశముల యొక్క సమగ్రమైన అవగాహనను పొందితే, పంచాంగ శ్రవణం జరిగితే యుగ ఆది, అతడి జన్మల కొలువులో ఒక నవ్య యుగానికి అంకురార్పణ జరుగుతుంది. సో ఈ 5 ప్రశ్నలకి సమాధానం 2వ అధ్యాయం 11వ శ్లోకం నుండి 38వ శ్లోకం దాకా ఆచార్యులు ఉపదేశించేశారు. అయిపోయింది అక్కడికి. కానీ వచ్చిన చిక్కల్లా సుమారుగా ఒక 40 సంవత్సరాల వయసు ఉన్న, ఒక మధ్య వయస్సు ఉన్నవాడికి తత్వజ్ఞానామృతాన్ని ఉపదేశించి స్వయాన్ని ఆవిష్కరింపజేసి అతడిలో బ్రాహ్మణోత్తముడిని, ఓ సద్బ్రాహ్మణుడిని ఆవిష్కరిస్తే తర్వాత శేష జీవితం అతను ఎలా ఉండాలి? అప్పటికే సత్యాన్ని తెలుసుకున్నాడు, స్వయాన్ని ఆవిష్కరించుకున్నాడు, యోగీశ్వరుడుగా పరిణమించాడు ఖచ్చితంగా. మరి అప్పటికే అతడు కుటుంబంలో ఉన్నాడు, అప్పటికే ఆ కుటుంబం సమాజంలో ఉంది, ఆ సమాజం దేశంలో ఉంది, ఆ దేశానికి ఒక రాజు రాజ్యాంగం ఉన్నాయి, ప్రపంచం ఉన్నది, ఇతడికి ఒక ఆర్థికమైన బాధ్యత ఉన్నది. వీటన్నిటితో ఎలా వ్యవహరించాలి? వీటన్నిటినీ ఒక్క క్షణంలో త్యజించి ఓ ఒంటరి జీవితం గడపాలా? ఎట్లా? మార్గం ఏంటి? దానికి సమాధానంగా 39వ శ్లోకం నుండి 72వ శ్లోకం దాకా ఒక యోగీశ్వరుడు కుటుంబము, సమాజము, దేశము వీటన్నిటిలో అంతర్భాగంగా ఉంటూ, రాజు, రాజ్యాధికారాలు, రాజ్యాంగము వీటన్నిటికీ లోబడి జీవిస్తూ కూడా తన దేహాన్ని నిర్వహించడానికి, తన కుటుంబ బాధ్యతను నిర్వహించడానికి, సమాజంలో అంతర్భాగంగా జీవించడానికి దోహదపడే అన్ని కర్మలని యథావిధిగా అందరిలా ఎప్పటిలా నిర్వహిస్తూ కూడా వాటి వేటిని తన అంతరంగంలోకి స్వాగతించకుండా, వాటి వేటి వలన తన దృక్కోణాలోచన సంవిధానం కలుషితం అవ్వకుండా అకలుషితంగా ఉంచుకోగలిగే ఒక అద్భుతమైన సమర్థతని, సామర్థ్యాన్ని ఆయన 39వ శ్లోకం నుండి 72వ శ్లోకం దాకా ఉపదేశించారు. యథార్థం ఏంటంటే అక్కడికి అయిపోయింది. సాంఖ్యశాస్త్రంతోనే గీతాశాస్త్రం అయిపోయింది. ఆయన చెప్పాలనుకున్నది అయిపోయింది. కానీ అర్జునుడు మళ్ళీ ప్రశ్నించాడు. ఏమనంటే, నువ్వు కర్మ మార్గము, జ్ఞాన మార్గము 2 ఉంటాయని చెప్తున్నావు. అంతేకాకుండా ఈ రెండిట్లో జ్ఞాన మార్గమే శ్రేయో మార్గం అని కూడా చెప్తున్నావు. కానీ నన్ను భయంకరమైన ఈ కర్మ మార్గంలోకి ఎందుకు ప్రోత్సహిస్తున్నావు అని అడిగాడు ఆయన. అక్కడ అర్జునుడు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే, అతను ఏమని అనుకున్నాడంటే, ఇతడి సత్యాన్ని చెప్పాడు, స్వయాన్ని ఆవిష్కరించాడు, నువ్వు మనిషివి కాదు, నువ్వు ఆత్మ చైతన్యానివి, నువ్వు శాశ్వతమైన వాడివి, నువ్వు ఈ ఆపాద మస్తకానికే పరిమితమై లేవు, విశ్వవ్యాప్తమై అలరారుతున్నావు, మన సంకల్పాలే సంభవాలుగా పరిణమించాయి. ఇలాంటి సత్యం అంతా చెప్పేసిన తర్వాత ఏదో కాషాయంబరధారుడివై కందమూల ఫలాల్ని భుజిస్తూ చిన్న అంగోస్త్రాన్ని ధరించి ఏ ప్రకృతి నడుమ శ్వాస రాకపోకలను గమనించమనేదో చెప్తాడేమో అని అనుకున్నాడు ఆయన. కానీ ఇతని ఎక్స్పెక్టేషన్స్ ఫలించాల. ఆయన ఏమంటున్నాడు, ఇవన్నీ చెప్పి నువ్వు జీవితాన్ని జీవించు. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు స్కిప్ అవే ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు సాక్రిఫైస్ ది ఫన్ ఆఫ్ రియల్ లైఫ్ అని ఆయన విపులంగా చెప్తున్నారు. అది జీర్ణించుకోలేని అర్జునుడు
అలాంటి సమాధానం కోసం నిరీక్షిస్తూ అడిగాడు. సాంఖ్యశాస్త్రం అయిపోయిన తర్వాత నువ్వు కర్మయోగం జ్ఞానయోగం రెండు ఉంటాయని ఈ రెండిట్లో జ్ఞానయోగమే శ్రేయో మార్గం అని చెప్తూ నన్ను కర్మ మార్గం వైపు, భయానకమైన కర్మ మార్గం వైపు ఎందుకు ప్రోత్సహించుతున్నావు అని అడిగితే నేరుగా సమాధానం చెప్పాడు. రెండిట్లో ఏదో ఒకటి చేయమని నేను చెప్పలా, రెండూ చెయ్యాలి. జ్ఞానాన్ని తెలుసుకుని స్వయాన్ని ఆవిష్కరించుకుని యోగీశ్వరుడిగా పరిణమించాలి. యోగీశ్వరుడిగా పరిణమించినప్పుడు కర్మలు, భౌతికం వీటన్నిటినీ త్యజించకుండా వాటిలో ఉంటూ అవి మన లోపల ఉండకుండా ఉండే విధానం గురించి నేను చెప్పే తప్పితే రెండిట్లో ఏదో ఒకటని నేను చెప్పాల. రెండూ అవసరమే అని నేను చాలా విపులంగా నీకు వివరించానని చెప్పారు. అంటూ అర్జునుడి ప్రశ్నకి సమాధానంగా కర్మయోగం అనే ప్రకరణం ఇంచుమించు 43 శ్లోకాలు కలిగి ఉన్న ఆ ప్రకరణం, తర్వాత జ్ఞాన కర్మ సన్యాస యోగం అని 42 శ్లోకాల ప్రకరణం, ఇంచుమించు మూడో ప్రకరణం 43 శ్లోకాలు, నాలుగో ప్రకరణం 42 శ్లోకాలు చెప్పారు. అతను అడిగిన ఒక్క ప్రశ్నకి జ్ఞానయోగమా కర్మయోగమా అంటే రెండు లేవయ్యా, రెండు చెయ్యాలి, రెండు విడివిడిగా లేవు అని చెప్పడానికి అంత సుదీర్ఘమైన ప్రవచనం చెప్పిన తర్వాత అర్జునుడి మానసిక స్థితి ఎలా ఉందంటే మళ్ళీ ఇంచుమించుగా అలాంటి ప్రశ్న అడిగాడు. అవే పదాలు లేవు కానీ 2 ప్రకరణాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంచుమించుగా అదే ధోరణి మారల. అఫ్కోర్స్ అక్కడ జ్ఞానయోగము కర్మయోగము ఈ రెండిట్లో జ్ఞాన మార్గమే శ్రేయో మార్గం అని చెప్పి నన్ను కర్మ మార్గంలోకి ఎందుకు ప్రోత్సహిస్తున్నావు అని అక్కడ అడిగాడు. ఇక 3వ ప్రకరణం 4వ ప్రకరణం అయిపోయిన తర్వాత 5వ ప్రకరణంలో అర్జునుడు కృష్ణుడిని అడిగిన ప్రశ్న ఏ రీతిగా ఉన్నదో అర్థం చేసుకుందాం. ఇక్కడ శిష్యుడు గురువరేణ్యుడిని సంధించిన ప్రశ్నతో ఈ ప్రకరణానికి అంకురార్పణ జరుగుతుంది. ఈ ప్రకరణాన్ని కర్మ సన్యాస యోగంగా ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలు ఈ ప్రకరణాన్ని కర్మ సన్యాస యోగంగా అభివర్ణించారు. నేను ఆ ప్రకరణంలో అంతర్భాగంగా ఉన్న శ్లోక సౌరభాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అర్థం చేసుకున్న తర్వాత నాకైతే ఈ ప్రకరణాన్ని బ్రహ్మ నిర్వాణ యోగంగా నామాంతరం చేయటమే సరి అయినదని అనిపించి గీతాచార్యులైన శ్రీకృష్ణుడి వద్ద తల వంచి మోకరించి నమస్కరించుకుంటూ ఈ ప్రకరణాన్ని నన్ను గురువరేణ్యుడిగా ఎంచుకున్నవారు ఈ ప్రకరణాన్ని బ్రహ్మ నిర్వాణ యోగంగానే ఆ శీర్షికతోనే గుర్తించమని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. మరి ఎందుకు కర్మ సన్యాస యోగం పెట్టకుండా బ్రహ్మ నిర్వాణ యోగం అనేది పెట్టానో ప్రకరణం అంతా చెప్పి ముక్తాయింపుగా చెప్పినప్పుడు దాని కారణాలు అప్పటికే మీకు అర్థమైపోతాయి. అప్పుడు నేను విపులంగా చెప్తాను. ఇక ఇప్పుడు 5వ ప్రకరణం మొదటి శ్లోకానికి మీ అందరి జయధ్వానాల నడుమ అంకురార్పణ పలుకుదాం. ఐదవ అధ్యాయం మొదటి శ్లోకం. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. భావం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒకసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. కృష్ణ కృష్ణ కర్మాణం సన్యాసం కర్మ సన్యాసమును పునః మరి ఒకసారి యోగం చ కర్మయోగమును సంససి ప్రశంసించుచున్నావు. ఏతయోః ఈ రెండింటిలో యత్ ఏది సునిశ్చితం నిశ్చయముగా మే శ్రేయః నాకు శ్రేయస్కరము తత్ ఏకం ఆ ఒక్కదానిని బ్రూహి తెలుపుము. సో నేను అదే చెప్పాను. ఇంచుమించుగా జ్ఞాన మార్గము కర్మ మార్గము ఈ రెండిట్లో జ్ఞాన మార్గమే శ్రేయో మార్గం అని చెప్పి నన్ను కర్మ మార్గంలోకి ఎందుకు ప్రోత్సహిస్తున్నావు అని అడిగిన ప్రశ్నకి
ఇంచుమించుగా 2 ప్రకరణములు సమాధానం చెప్తే అతని మానసిక స్థితిలో పెద్దగా మార్పు ఏం కలగలేదేమో అనిపిస్తూ ఉంది. కాకపోతే జ్ఞాన మార్గము కర్మ మార్గం అని అనలేదు, కానీ ఇక్కడ ఏమన్నారంటే అర్జునుడు పలికెను, ఒకసారి కర్మ సన్యాసమును మరొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా రెండిట్లో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము అని అడిగారు. మీకు రిసీవింగ్ ఎండ్ లేకపోతే, ఎప్పుడు జ్ఞాన ప్రదాత గురువే, జ్ఞాన గ్రహీత శిష్యుడే. కానీ శిష్యుడు తను ఉపదేశించిన ఆ ఉపదేశామృతం యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోలేకపోతే, గురువరేణ్యుడి స్థాయికి శిష్యుడు తన ఆలోచన సంవిధానాన్ని ఉద్ధరించుకోలేకపోతే సహజంగానే ఆ ప్రవాహం కాస్త వేగం తగ్గుతుంది. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పేయటం కోసం ఎవరు చెప్పరు కదా, శిష్యుడికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తారు. సో ఆ శిష్యుడి యొక్క సందిగ్ధం తీర్చి ఆ తర్వాత సంపద అంతా అందివ్వటానికి ప్రయత్నిస్తారు. సో ఇక్కడ శిష్యుడి యొక్క సందిగ్ధం ఏంటి? అయ్యా, నువ్వు కాసేపు కర్మ సన్యాసము మంచిదని చెప్తున్నావు, కాసేపు కర్మయోగమును ప్రశంసిస్తున్నావు. ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరమో నాకు చెప్పు. ఎందుకంటే ఇతని ఎక్స్పెక్టేషన్ ఏంటి? మొత్తం అన్నిటినీ సన్యసించి కాషాయంబరధారుడివై, లేకపోతే ఓ చిన్న అంగుస్త్రాన్ని ధరించి ఏదో కందమూల ఫలాలని భుజిస్తూ కుటుంబాన్ని సమాజాన్ని బాధ్యతల్ని వదిలేసి ఏదో ఒంటరి జీవితాన్ని గడపమని చెప్తాడేమో అని ఆశ అతనికి. అందుకని కర్మయోగము కర్మ సన్యాస యోగము ఈ రెండిట్లో ఏది శ్రేయో మార్గమో నాకు నిశ్చయంగా చెప్పవా అని అభ్యర్థించాడు అర్జునుడు. మరి దానికి ఆచార్యులైన శ్రీకృష్ణుడు ఎలా సమాధానం చెప్పారో తెలుసుకునే యత్నాన్ని గావిద్దాం. 5వ అధ్యాయం 2వ శ్లోకం. 5వ అధ్యాయం 2వ శ్లోకం. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయస్కరావుభౌ తయోస్ కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భావం: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటెను కర్మయోగము సాధన యందు సుగమమగుట వలన శ్రేష్టమైనది. సన్యాసః సన్యాసము చ మరియు కర్మయోగః కర్మయోగము ఉభౌ ఈ రెండును నిశ్రేయస్కరౌ పరమశ్రేయస్సును గూర్చినవియే. తు అయితే తయోః ఆ రెండింటిలో కర్మ సన్యాసాత్ కర్మ సన్యాసము కంటెను కర్మయోగః కర్మయోగము విశిష్యతే శ్రేష్టమైనది. ఎస్, కొంచెం నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సరే, కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండు పరమ కళ్యాణదాయకములే. కానీ రెండిట్లోనూ కర్మ సన్యాసము కంటేనూ కర్మయోగమే సాధన యందు సుగమం అవటం వల్ల శ్రేష్టమైనది. కానీ ఆయన సాధన యందు సుగమం అవటం అనేది ఆయన అనలేదు. ఆయన అన్నది ఏంటంటే ఈ రెండిట్లో కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే అన్నాడంతే. అంతే తప్పితే మనం అనుకున్నదేమి సాధన యందు అవన్నీ మనలా అసలు ఆయన మన వాళ్ళు రాశారు. సరే, పోనీ అది తీసేద్దాం. కర్మ సన్యాసము కర్మయోగము అన్న ఈ రెండు పరమ కళ్యాణదాయకములే. కానీ అయితే ఈ రెండిట్లో కర్మ సన్యాసము కంటేను కర్మయోగము శ్రేష్టమైనది అని అన్నారు. కానీ నన్ను గురువరేణ్యుడిగా ఎంచుకున్న వారు మాత్రం సందర్భశుద్ధి ప్రకారం ఈ శ్లోకాన్ని అధ్యయనం చేయండి. అసలు ఈ రెండు పేర్లు తరచుగా వాడింది ఎక్కువ అర్జునుడే. పోని అర్జునుడు సంశయం అది చెప్పేదాకా ఈ రెండిట్లో ఏదో ఒకటి శ్రేయస్కరం అని చెప్పేదాకా అతని తర్వాత వినట్లా. ఇంకా అతనికి అసలు ఏమీ ధారణ జాగట్లా. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్తే తప్ప అతడిక తర్వాత సత్యాన్ని స్వాగతించగలిగే పరిస్థితి లేదు అతనికి. అందుకుని అక్కడ అర్జునుడిని తాత్కాలికంగా తృప్తిపరిచి మరింత సుజ్ఞానాన్ని అతడికి ఉపదేశించి
సుబోధనాత్మకంగా ప్రబోధించి అతడికి నచ్చజెప్పే నేపథ్యంలో ఉత్తిని తాత్కాలికంగా కంటినీటి తుడుపుగా అర్జునుడిని తృప్తిపరిచాడేమో అని నేను అనుకుంటున్నా. ఎలా వారు ఇక్కడ ఏమనుంది, అయ్యా కర్మయోగం కర్మ సన్యాసము రెండున్నాయి, కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే చాలా శ్రేష్టమైనది, ఈ రెండు ఉభయతారకము మంచివే, కానీ కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే ఉత్తమమైనది అని చెప్పినట్లుగా ఉంది. కానీ ఆయన అసలు అలా చెప్పాల. మీరు ఎలా చెప్పగలుగుతారండి అంత క్లియర్గా ఆయన చెప్తే? అంటే మొదటిది నా అబ్జర్వేషన్స్ చెప్తున్నా. మొట్టమొదటిగా అక్కడ అర్జునుడికి అది చెప్తే తప్ప మరింత సుజ్ఞానాన్ని ఈయన ఉపదేశించినా అతడు అర్థం చేసుకోలేడు, అందుకోలేడు. ముందుగా అతడి పంతం పట్టాడు కాబట్టి దానికి ఏదో ఒకటి నామమాత్రంగా సమాధానం చెప్పాడు. నామమాత్రంగా సమాధానంలో ఏం చెప్పారు? కర్మయోగం కన్నా కర్మ సన్యాస యోగం కన్నా కర్మయోగం ఉత్తీర్ణత శ్రేయో మార్గం అని చెప్పారు. మరి అలాంటప్పుడు 3వ శ్లోకంలో దేని గురించి చెప్పాలి సార్? కర్మయోగం గురించి చెప్పాలి. కానీ ఆయన 3వ శ్లోకంలో నిత్య సన్యాసం గురించి చెప్పాడు. ఏ ఎక్కువ బి ఎక్కువ అంటే ఏ కన్నా బీనే ఎక్కువ అని చెప్పి తర్వాత బి ఎక్కువైతే తర్వాత శ్లోకం ఏ గురించి చెప్పాలా, బి గురించి చెప్పాలా? కానీ ఆయన ఏ గురించి చెప్పారంటే అర్థం చేసుకోండి. చూద్దాం 3వ శ్లోకం దేని గురించి చెప్పారో మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని గావిద్దాం. 3వ శ్లోకం దేని గురించి చెప్పారో అర్థం చేసుకునే ప్రయత్నాన్ని గావిద్దాం. నిజంగా వారి ఉద్దేశంలో కర్మయోగమే శ్రేయస్కరమైతే ఆయన కర్మయోగం గురించి చెప్పాలి. కానీ తర్వాత సన్యాస యోగం గురించి చెప్పారు, నిత్య సన్యాస గురించి చెప్పారు. అదేంటో తెలుసుకుందాం. 5వ అధ్యాయం 3వ శ్లోకం. జ్ఞేయః స నిత్య సన్యాసియో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. భావం: మహాబాహు, ఎవ్వరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలెను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడగును. మహాబాహో, ఓ అర్జున, యహ ఎవడైతే నా ద్వేష్టి ద్వేషింపడో, నా కాంక్షతి ఆశింపడో, సహ అట్టి కర్మయోగి, నిత్య సన్యాసి సదా సన్యాసిగా, జ్ఞేయ తెలుసుకొనదగినవాడు, హి ఏలనన నిర్ద్వంద్వ రాగద్వేషాది ద్వంద్వరహితుడు, సుఖం సుఖముగా, బంధాత్ సంసార బంధముల నుండి ప్రముచ్యతే ముక్తుడగును. జయవస్తు. ముందు వారు చెప్పిన భావాన్ని చదువుతాం. ఓ మహాబాహో, ఎవ్వరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరంగవలెను. ఏలనిన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడగు. సో ఇందాక నేను మీకు విన్నవించుకున్నట్లుగా, మీకు నచ్చ చెప్పుకున్నట్లుగా, నిజంగా కర్మయోగమే శ్రేయో మార్గం అయితే తర్వాత కర్మయోగం గురించి చెప్పాలి, కానీ సన్యాసం గురించి చెప్పరు. తర్వాత సరే అది ఆ అబ్జర్వేషన్ పక్కన పెడితే ఆ దర్శనాన్ని మనం కాసేపు పాజ్ చేసుకుంటే, ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5వ ప్రకరణం 3వ శ్లోకం అనంగానే మీ అంతరంగంలో స్ఫురించాల్సిన భావసౌరభం ఒక్కటే, నిత్య సన్యాసి. 5వ ప్రకరణం 3వ శ్లోకం అనగానే మీలో స్ఫురించాల్సిన భావం ఒక్కటే. చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 3, ద గ్రాండెస్ట్ ఎన్లైటెన్ బీయింగ్, ద గ్రాండెస్ట్ స్కాలర్లీ బీయింగ్ కాల్డ్ Sri Krishna has given a beautiful information, has defined to the fullest extent about what? Nitya Sannyasi. So it's the replica of the Nitya Sannyasi Yogam. So Nitya Sannyasi Yogam అనగానే మీకు 5వ ప్రకరణం 3వ శ్లోకం గుర్తు రావాలి. 5వ ప్రకరణం 3వ శ్లోకం అనగానే మీ మధ్యలో నిత్య సన్యాసే అదే స్ఫురించాలి తొలిగా. ఇంతకీ నిత్య సన్యాసి ఏం చేయాలి? ఎలాంటి ఆహారాన్ని భుజించాలి? అతడి ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? అతడు ఎలాంటి వస్త్రధారణ చేయాలి? సిల్క్వి అవన్నీ వేసేసుకుంటే ఎంత శరీరానికి ఇబ్బంది, అలాంటివి ఏమీ వేసుకోకూడదు.
ఎలాంటి రంగు వస్త్రాలు ధరించాలి, అతడు ఎన్నింటికి లెగవాలి, ఎన్నింటికి పడుకోవాలి, ఎటు తిరిగి మొహం పెట్టుకోవాలి, కాళ్ళు ఎటు పెట్టుకోవాలి, అతడి ఇల్లు ఎటు ఉండాలి, నది ఒడ్డున ఉండాలా, నదికి దూరంగా ఉండాలా, ఇవేమీ లేవు. అతడు భార్యని విడిచిపెట్టాలా, భార్యని విడిచిపెడతాడు, పిల్లల్ని ఏ రీతిగా విడిచిపెట్టాలి, ఇవి ఏమీ లేవు. త్యక్వా లేదు, ఏమీ లేదు. ఏంటయ్యా అంటే 3 చెప్పాడు. సన్యాసి అనకుండా నిత్య సన్యాసి, అది ఇంకా వైభవంగా ఉంది. ఏంటయ్యా నిత్య సన్యాసికి ఉండాల్సిన లక్షణాలు? హీ హాజ్ నైదర్ సజెస్టెడ్ టు సాక్రిఫైస్ సంథింగ్, నైదర్ హీ హాజ్ సజెస్టెడ్ టు రిలంక్విష్ సంథింగ్, neither he has suggested us to become a renunciant. A true renunciant doesn't relinquish anything. A true renunciant doesn't relinquish anything. కానీ ఒక నిత్య సన్యాసి ఆలోచన సంవిధానంలో ఈ అంశాలు ఉంటాయి, ఈ అంశాలు ఉండవు. నిత్య సన్యాసి యొక్క దృక్కోణాలోచన సంవిధానంలో కొన్ని మహిమాన్వితమైన అంశాలు ఉంటాయి. ఏంటయ్యా అవి అంటే, మొట్టమొదటిగా నా ద్వేష్టి, నా కాంక్షతి, రెండు చెప్పాడు. ఏమన్నారు? మూడోది ఏమన్నారు? నిర్ద్వంద్వ, అతడు ద్వంద్వములకి అతీతముగా ఉంటాడు. అతడు ఏం చేస్తాడు? సో మొట్టమొదటిగా నిత్య సన్యాసి ఏం తినాలి, ఏం తినకూడదు, ఎన్నింటికి పడుకోవాలి, ఎన్నింటికి లెగవాలి, ఇవేమీ చెప్పలేదని గుర్తుపెట్టుకోవాలి. అతడి ఆలోచన సంవిధానంలో కొన్ని శంకరాభరణాలు ఉంటాయి. ఆ శంకరాభరణాలు ఉంటే అతడు నిత్య సన్యాసిగా మనం భావించవచ్చు. 3 శంకరాభరణాల గురించి చెప్పారు ఆయన. నిత్య సన్యాసి ఎవరిని ద్వేషించడు, అద్వేషిగా ఉంటాడు, దేన్ని కాంక్షించడు. మూడోది, అతడు ద్వంద్వాతీత స్థితిలో ఉంటాడు. సార్ ఒకసారి ఆలోచించండి. శ్రీకృష్ణుడు, దీన్ని ఆచరణాత్మకంగా మలుచుకుంటూ ఉందాం. ఎవరిని ద్వేషించకుండా ఉండటం సాధ్యమా? ఇంకొంచెం డీప్గా వెళ్ళే ముందు నేను ఇంకో అబ్జర్వేషన్ కూడా చెప్తా. నేను మొట్టమొదటి నుంచి నా వాదన, గీతాశాస్త్రం అర్జునుడిని భౌతిక యుద్ధంకి ప్రోత్సహించడం కోసం చెప్పలేదు. శ్రీకృష్ణుడు యుద్ధ పిపాసి కానే కాదు. భౌతికమైన సింహాసనం కోసం అన్నదమ్ముల్ని నిర్దాక్షిణ్యంగా తెగనరికి నీకు రావాల్సింది దక్కించుకో అని చెప్పడానికి ఇంతటి మహోన్నతమైన శాస్త్రం చెప్పబడలేదు. ఇది అసురు సంహారం కోసం చెప్పబడింది అనేది కదా మొట్టమొదటి నుంచి నా వాదన. మరొకసారి నా వాదన నిరూపింపబడింది. ఒక చెంపను ఎవరిని ద్వేషించొద్దు అని చెప్తూ యుద్ధం చేయమని ఎలా చెప్తాడు? ఒక చెంపను దేన్ని కాంక్షించొద్దు అని చెప్పి భౌతికమైన సింహాసనం దక్కించుకో అనే సంకల్పం కలగాలని ఎందుకు చెప్తాడు? ఒక చెంపను ద్వంద్వాతీత స్థితిలో ఉండమంటూ యుద్ధం చేయమని ఎలా చెప్తాడు అని చూస్తే, అలా చూసుకున్నా మనం దర్శించిన దర్శనం యథార్థమే. అతడు అసురు సంహారం గురించి చెప్పాడు, అతడు అంతర్యుద్ధం గురించి చెప్పాడు, బాహ్య యుద్ధం గురించి కానే కాదని మరొక్కసారి ఈ శ్లోకం మనకి ధృవీకరిస్తుంది. ఈ శ్లోకం ధృవీకరణ. సరే, ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఎవరిని ద్వేషించకుండా, దేన్ని కాంక్షించకుండా, ఆకాంక్షించకుండా ద్వంద్వాతీత స్థితి ఎట్లా? అది రసహీనంగా ఉండదా? అలాంటి జన్మలో ఏమన్నా రసమయంగా ఉందా? రసహీనంగా ఉంది. ఏ భావం లేకుండా, దేన్ని కాంక్షించకుండా. పోనీ అలాగే ఉందని చూద్దాం. నాకు ద్వేషం ఉండకూడదు అంటే, ద్వేషం తగ్గకపోగా ద్వేషం పెరిగి నేను ద్వేషించకుండా ఉండాలనుకుంటున్నాను, కానీ ద్వేషించకుండా ఉండలేకపోతున్నానని ఒక పాప భీతికి లోనవుతాము. అవ్వము. రెండోది, దేన్ని ఆశించకుండా ఉండాలి అంటే కోరికలే ఉండకూడదని ఇక్కడ చెప్తూ, దేన్ని ఆకాంక్షించకూడదని ఇక్కడ చెప్తూ 3వ అధ్యాయం 10వ శ్లోకంలో
కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితంగా ప్రజల్ని సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములే మీకు కామధేనువు వలె కోరిన కోరికలను నెల్లా తీర్చుడు అని ఎలా పలుకుతాడు. 5వ అధ్యాయం 3వ శ్లోకంలో ఒక రకంగా, 3వ అధ్యాయం 10వ శ్లోకంగా ఒక రకంగా. రెండు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయా లేవా? కోరికలు ఎక్కలేకపోతే కామధేను దేనికి? గడ్డి దండ. అసలు కోరికలే లేకపోవటం కోరిక కాదా? ఏ ఆకాంక్ష లేకపోవడం ఆకాంక్ష కాదా? ముగ్గురుంటే ఒక ఆయన హిందీ సినిమాలకు వెళ్దాం అన్నాడు, ఒక ఆయన తెలుగు సినిమాకి వెళ్దాం అన్నాడు, ఇంకో ఆయన వైలెన్స్ ఉంటే కానీ చూడలేదని అన్నాడు, ఇంకో ఆయన ఏమన్నాడంటే అసలు నాకు సినిమాల మీద ఆసక్తి లేదన్నాడు. అది అతని చాయిసే కదా. కోరిక లేకపోవడం ఏంటి? సినిమాకి వెళ్లకుండా ఉండాలనేది అతని కోరిక. కాకపోతే ఇది తీరని కోరిక. కోరికలే లేకూడదు అన్నది ఎప్పటికీ తీరని కోరిక. ఎందుకంటే కోరికలు ఉంటానే ఉంటాయి. కోరిక ఉండకూడదు అన్నది కూడా ఒక కోరిక. ఎంత రసహీనంగా ఉందో చూడండి, ఎంత నిస్తేజంగా ఉందో చూడండి, ఎంత నిర్వీర్యంగా ఉందో చూడండి. ఇంకా ద్వంద్వాతీతం. జీవితంలో సుఖము దుఃఖము, గెలుపు ఓటమి, సన్మానం అవమానం, దూషణ భూషణ జరుగుతూనే ఉంటాయి. దూషణప్పుడు భూషణప్పుడు ఒకే రకమైన ముఖ కవళికలు పెట్టుకుని ఒకే రకమైన మానసిక స్థితి ఉంటే ఎంత రసహీనంగా ఉంటుందో జీవితం ఒకసారి యోచించండి. ఇది ఆచార్యులు ఉపదేశించుంటారా? ప్రజ్ఞకి ప్రమాణభూతంగా భాసిల్లుతున్న భాగవతాగ్రగణ్యుడు ఇలా ఉపదేశించుంటారా? ఇంత రసహీనమైన ప్రబోధన ఆచార్యుల దగ్గర నుంచి మనం ఎలా ఆశిస్తాం? కాబట్టి దీని అంతరార్థాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా నద్వేష్టి, నకాంక్షతి, నిర్ద్వంద్వ. ఈ మూడు కూడా ఒక అభ్యాసం కాదు. ఈ మూడు కూడా డూయింగ్ కాదు, హ్యాపెనింగ్. ఈ మూడు కూడా హ్యాపెనింగ్. ఎట్లా? ఎలా? ఈ మూడు స్థితులు సహజంగానే అకృతంగానే వాటంతటా అవి వస్తాయి. ఏంటది? ఎప్పుడైతే నేను శాశ్వతమైన వాడిని, సృష్టి ఆవిర్భవించిన తొలినాటి నుండి నిరాఘాటంగా నిర్విఘ్నంగా నేను జీవిస్తూనే ఉన్నాను, నేను విశ్వవ్యాప్తమై అలరాడుతున్నాను, సర్వులలో ఈ స్వయములో సర్వులు ఉన్నారని, సర్వులకి స్వయానికి మధ్య ఉన్నది అభేదమేనని గుర్తెరిగి తాను సృష్టించిన ఈ పదార్థ రూప జగత్తు కేవలం తాను అనుభవించడానికి దేహంగా పిలువబడుతున్న ఒక వాహికను సృష్టించుకుని వాహికలోకి ప్రవేశించి తాను సృష్టించిన దాన్ని తాను అనుభవించడానికి దిగివచ్చిన దేవదేవుణ్ణి అని అర్థం చేసుకున్నవాడికి, తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు జన్మలో జీవితంలో జరుగుతున్న జరగబోయే సంఘటనలన్నీ మిథ్యానని గుర్తెరిగిన వాడికి, ఇదంతా నాటకమే అని గుర్తెరిగిన వాడికి సాధారణంగా ఎవరి పట్ల ద్వేషం ఉండదు. ద్వేషం ఉండదా అంటే ఉండకుండా ఉండదు, కానీ సందర్భోచితంగా ఆ పాత్ర వ్యవహరిస్తూ ఉంటుంది. సందర్భోచితంగా ఆ పాత్ర వ్యవహరిస్తూ ఉంటుంది. కాస్తంత కోపం, కాస్తంత రౌద్రం అవన్నీ ఉంటే ఉండొచ్చు. పాత్రలో వ్యతిరేకత ఉంటుంది, ద్వేషం మాత్రం ఉండదు. పాత్రలో వ్యతిరేకత ఉంటుంది, పాత్రలో నష్ట నివారణ చర్య కూడా ఉంటుంది. ఒక పాత్రని పోషిస్తున్నప్పుడు మరో పాత్ర ఈ పాత్రతో వ్యవహరించకూడని రీతిలో వ్యవహరించినప్పుడు ఆ పాత్ర పట్ల వ్యతిరేకత ఉంటుంది. ఆ పాత్ర మళ్ళీ అలా చేయకుండా ఉండటానికి నష్ట నివారణ చర్యలు కూడా ఉంటాయి, కానీ ద్వేషం ఉండదు. వ్యతిరేకతకి ద్వేషానికి ఉన్న తేడా ఏంటంటే, వ్యతిరేకత పాత్రలో పాత్రోచితంగా వ్యవహరించడానికి దోహదపడుతుంది. ద్వేషం ఆ శత్రుత్వం మరో జన్మకి హేతు అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు వ్యతిరేకించడంలో ఎదుటివాడిని హతమార్చిన పునర్జన్మకి హేతు అవుతుంది. ద్వేషించడంలో ద్వేషిస్తూ ఎదుటివాడిని ఏమీ చేయకుండా వదిలేసినా అది పునర్జన్మకి హేతు అవుతుంది. ఈ సూక్ష్మాన్ని మీరు గ్రహించాల్సిందిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే పాత్రని పోషిస్తున్నప్పుడు ఎదుటి పాత్ర ఈ పాత్రతో వ్యవహరించకూడని రీతిలో వ్యవహరించినప్పుడు వ్యతిరేకించకుండా ఎలా ఉంటాం?
సందర్భంలో సందర్భోచితంగా వ్యవహరించకుండా ఎలా ఉంటాం? లేదు లేదు. పాత్రలో సందర్భశుద్ధి ప్రకారం పాత్రలో పాత్రోచితంగానే పాత్ర వ్యవహరిస్తుంది. పాత్ర వ్యతిరేకిస్తుంది, శత్రుత్వం కూడా ఉండదు. కానీ ఈ యోగీశ్వరుడు ఇదంతా నిజం కాదని తెలుసుకున్నవాడు, అన్ని పాత్రలు నేనే పోషిస్తున్నానని తెలుసుకున్నవాడు, నిజానికి ఈ వ్యతిరేకత, ఈ శత్రుత్వం ఉన్నది పాత్రకి మధ్య మాత్రమే అని అర్థం చేసుకున్నవాడు, అన్ని దేహాల్లో తానే ఉన్నానని గ్రహించిన వాడికి పాత్రలో శత్రుత్వం ఉంటుంది. కానీ ఆ శత్రుత్వం ప్రకారం ఒకళ్ళొకళ్ళు హతమార్చేంత ఉత్కంఠ కూడా, ఉద్రిక్తత కూడా ఉంటుందేమో. కానీ పాత్రల మధ్య ఉన్న వ్యతిరేకత, పాత్రల మధ్య ఉన్న శత్రుత్వం ద్వేషంగా మారదు. ఎందుకంటే అతడికి నాటకంలో ఒక భాగమే ఇదంతా. ద్వేషం శత్రుత్వంలో చంపినా కూడా పునర్జన్మకి హేతువు అవుతుంది. ఎందుకంటే అదంతా నాటకంలో ఒక భాగం. ద్వేషంలో నువ్వు ఎదుటివాడిని ఏం చేయకుండా వదిలేసిన అంటే నువ్వు మోహ ప్రేరేపితుడివి అయిపోయావు. ఈ నిజం కానటువంటి దాన్ని నిజం అనేసుకుంటున్నావు. ఏంటి? నీ దృక్కోణ ఆలోచన సంవిధానంలో మోహం ప్రవేశించింది. తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు జన్మలో, జీవితంలో జరగబోయే సంఘటనలన్నీ మిథ్యే, మాయే, భ్రమే, స్వప్నమే, ఛాయే అన్న సత్యాన్ని నువ్వు విస్మరించావు. ఇరుపక్షాల్లో ఉన్నది నువ్వేనని నువ్వు విస్మరించావు. ఎప్పుడైతే మోహ ప్రేరేపితుడివి అయ్యావో ఆ మోహం క్షాళన చేసుకోవడానికి, ద్వేషం నుండి అద్వేషంగా మారడానికి, ఆ అవైదికమైన విషతుల్యమైన ఒక ఆసురి ప్రభావాన్ని మళ్ళీ నీ దృక్కోణాలోచన సంవిధానంలోంచి క్షాళన చేసుకోవడానికి మళ్ళీ నువ్వు పునర్జన్మను తీసుకుంటావు. అయ్యా, సత్యాన్ని తెలుసుకుని స్వయాన్ని ఆవిష్కరించుకున్న ఒక యోగీశ్వరుడి పాత్రలో పాత్రోచితంగా పాత్ర వ్యవహరిస్తూ ఉంటుంది. సందర్భంలో సందర్భోచితంగా పాత్ర వ్యవహరిస్తుంటుంది. కానీ యోగీశ్వరుడు నేను పాత్రని కాదు, వ్యతిరేకిస్తున్న పాత్ర నేను కాదు. ఈ వైరి స్వభావం పాత్రకి మధ్యలో ఉంది తప్ప నాకు వర్తించదు అని అర్థం చేసుకుంటాడు. తర్వాత ఎప్పుడు అతడు మోహ ప్రేరేపితుడు కాడు, ఇది నాటకమే అని గుర్తుపెట్టుకుంటాడు. దీనికోసం మళ్ళీ జన్మం తీసుకోవాల్సినంత అవసరమో అగత్యమో లేదని అర్థం చేసుకుంటాడు. ఇంకా మరింత లోతుగా చెప్పాలంటే అతడికి ఆ పాత్రని కూడా ఇచ్చింది నేనేనని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే తాను దైవం అయినప్పుడు తన జన్మలో ఘటిస్తున్న ఘటనలు ఇంకెవరో వచ్చి ఎలా సృష్టించగలుగుతారు? గీతాశాస్త్రంలో అనేక మార్లు చెప్పబడ్డాయి. An enlightened being takes the responsibility of his incarnation. తన జన్మలో, జీవితంలో జరిగిన సంఘటనలకి తానే బాధ్యత వహిస్తాడు. ఎందుకంటే తాను సృష్టించుకున్నాడు. ఆ వ్యక్తి కేవలం సూత్రధారిని నేనే. సో ఇంత సుజ్ఞానం అతడి మస్తకాలయంలో అనుష్ఠానం అవుతుంది. కాబట్టి పాత్రకి మధ్యలో ఉన్న శత్రుత్వం ఎప్పుడు ద్వేషంగా భావం రాదు, అది అకృతంగా జరుగుతుంది అనేది నేను విపులంగా చెప్పాను. నా కాంక్షతి అంటే ఏది కోరుకోకపోవడం కాదు. మనం చూసాం కదా, కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించి మీరు యజ్ఞముల ద్వారా కోరుకున్నాడు, అంటే యజ్ఞము ద్వారా చేయమన్నాడు. ఏది కోరుకోకపోవటం కాదు, కోరుకోవాల్సిన దగ్గర నుంచి కోరుకోవటం. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని గుర్తెరిగిన మహనీయుడెవరు? తన్ని తాను బ్రహ్మను అర్థం చేసుకున్న మహనీయుడెవరు? మిథ్యారూపకమైన జగత్తు నుండి ఎప్పుడు ఆశించడు. ఒక యోగీశ్వరుడి యొక్క ఆకాంక్షను నెరవేర్చగలిగే స్థోమత, సమర్థత భౌతికానికి లేనేలేదు. యద్భావం తద్భవతి అని తెలుసుకున్నవాడు భావం బట్టి భవతున్నప్పుడు భవతిలో తన వాంఛను నెరవేర్చుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు? ఎండమావుల్లో దాహం తీర్చుకోవటం ఎంత వెర్రితనమో, భౌతికం నుండి ఆశించటం కూడా అంతే అవైదికం. అంటే అతడు ఏ కోరిక ఉండకుండా ఉండటం కాదు, అతడికి అన్ని వాంఛలు ఉన్నాయి. కానీ అతడి వాంఛలు నెరవేర్చుకోవటం బాహ్యం నుంచి కాదు, తన స్వయం నుండి. సో బాహ్యం నుంచి ఏమీ ఆశించడు కాబట్టి నా కాంక్షతి అన్నాడు. అతడు బాహ్యం నుంచి ఏం ఆశించడు, ఈ దుమ్ముకణల నుంచి ఏం ఆశించడు, ఈ ప్రతిబింబాత్మకమైన జగత్తు నుంచి ఏం ఆశించడు. అతడికి ఛాయాచాపల్యం లేదు.
తన హృదయాంతరంగంలో పరమ మాహేశ్వరమూర్తి అయిన మహాశివుడు ఉపస్థితమై ఉన్నాడన్న సత్యం సుస్పష్టమైన మహనీయుడు బాహ్యం నుంచి ఎందుకు కోరుకుంటాడు? ప్రతిబింబాత్మకమైన జగత్తు నుంచి ఎందుకు కోరుకుంటాడు? బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నప్పుడు మిథ్యారూపకమైన జగత్తు నుంచి ఎందుకు కోరుకుంటాడు? తనకు కావాల్సినవన్నీ తన పరమాత్మ నుండి కోరుకుంటాడు. పదార్థ రూప జగత్తులో అవి ఘటిస్తాయి. ఇంకొంచెం చెప్పాలంటే, మీకు సత్యానుష్ఠానం గావింపబడక ముందు మిమ్మల్ని సత్యానుష్ఠానం గావింపబడి, అంటే ఓ సద్బ్రాహ్మణుడిగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్న తర్వాత మీ వైఖరిని కానీ చూస్తే, అప్పుడు మీకు ఏమి కోరికలు ఉన్నాయో ఇప్పుడు అవే కోరికలు ఉండుంటాయి. కానీ ప్రాధాన్యతల్లో మార్పు ఉంటుంది. ప్రాధాన్యతల్లో అప్పుడు సొంత ఇల్లు ఉంటేనే నా జన్మకు ఒక అర్థం, పిల్లలు ఉంటేనే ఒక అర్థం, ఈ భౌతికంగా ఇంత సిరి సంపదలు ఉంటేనే, ఇంత ప్రశంసా పత్రాలు ఉంటేనే, ఇన్ని గుర్తింపులు ఉంటేనే ఈ జన్మకు సార్థకత అన్న చందంగా ఉండేవారు. అవి లేకపోతే కుంగి కృషించి నశించిపోయేవారు. ఇంకొంచెం విపులంగా చెప్పాలంటే, మీ జన్మ యొక్క సాఫల్యాన్ని మీరు సంపాదించిన ఐశ్వర్యాలతో కొలుచుకునేవాళ్ళు. మీ జన్మ యొక్క సాఫల్యాన్ని మీరు పొందిన ప్రశంసలతో అంచనా వేసుకుంటూ ఉండేవారు కదా. ఇవాళ అది ప్రధానమైన అంశం కానే కాదు. కోరుకుంటారు, ఇప్పటికి కూడా సిరి సంపదలు ఐశ్వర్యాలు కోరుకుంటారు. కానీ మీ జన్మ యొక్క సార్థకతని నిర్ణయించడంలో ఆ సిరి సంపదలు ఏమి భూమికను ఉండవు. అంటే రైల్లో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కడు కిటికీ పక్కన సీటు దొరకాలని అనుకుంటాడు. కాస్త అతను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాతావరణం బాగుండాలి, చక్కటి వాళ్ళ కంపెనీ ఉండాలని అనుకుంటాడు. తనకి అనుకువగా సౌకర్యవంతంగా తగిన సీటు దొరకాలని అనుకుంటాడు కదా. కానీ కొంతమంది మూర్ఖులు మాత్రమే ఆ కిటికీ పక్క సీటు కోసం ఎంత ఎక్స్టెంట్కైనా గొడవ చేస్తారు. ఎవరినైనా హతమార్చైనా సరే ఆ కిటికీ పక్కన కూర్చోవాలనుకుంటాడు. కానీ ఎవరైతే, ఏ ప్రయాణికుడైతే తాను దిగిన తర్వాత తను చేయబోయే పని చాలా ఉంది, దానికోసం ఇది మార్గంలో ప్రయాణం తప్ప ముఖ్యమైన అంశం దిగిన తర్వాత చేయాల్సిందే అని గుర్తిస్తే, అతడి లక్ష్యం అంతా దిగిన తర్వాత చేయాల్సిన సాధించుకోవాల్సిన అంశాల మీద ఉంటుంది. కానీ దీని గురించి ఉండనే ఉండదు. కానీ ఉంటుంది, ఎక్కడ దాకా దొరికితే బాగుండు అనుకుంటాడు. కిటికీ పక్కన సీటు కూర్చోవడం కోసం ఏదో నామమాత్రం ప్రయత్నం చేస్తాడు. దొరికితే సంతోషపడతాడు, దొరకకపోయినా అతడు దాని గురించి మితిమీరిన ప్రాధాన్యతని. నా కాన్షియస్ అంటే an enlightened being is never crazy towards physicality. He is never crazy towards physicality. Yes, it is not that he is desireless. He is desireful, but the source of the desires getting manifested is not physicality, is not reflective truth, but it is the original consciousness అని అయితే నేను అభిప్రాయపడుతున్నాను. జయవస్తు. ఇక నిర్ద్వంద్వం నేను చెప్పా, అద్వైతము, ద్వైతము, అద్వితీయము, నిర్ద్వంద్వము, ఇవన్నీ అంటే శబ్దసామ్యం ఉంది కానీ భావసామ్యము లేదు. వీటన్నిటిలో శబ్దసామ్యము ఉన్నది కానీ భావసామ్యము లేదన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అద్వైతము ఉన్నదంతా దైవమే, ఉన్నదంతా నేను దైవాన్ని, ఉన్నదంతా దైవమే, దైవం కానిది విశ్వంలో లేదు అద్వైతం. అద్వితీయము, అద్వైతానికి ప్రత్యామ్నాయం ఇంకోటి లేదు, దీనికి ప్రత్యామ్నాయం ఇంకోటి లేదు, సబ్స్టిట్యూట్ ఇంకేం లేదు, అద్వితీయము. ద్వైతము, దైవం కాకుండా ఇంకేదో ఉంది. ద్వంద్వము, తన జన్మలో సుఖము దుఃఖము, గెలుపు ఓటమి, సన్మానము అవమానం, ఇలా తన నిజ జీవితాన్ని రెండిటిగా దర్శించేవాడిని ద్వంద్వము అంటారు. కానీ జ్ఞానికి తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు జన్మలో జీవితంలో జరుగుతున్న జరగబోయే సంఘటనలన్నీ నాటకమే అన్నప్పుడు, నీడే అయినప్పుడు, ఛాయ అయినప్పుడు, నాటకంలో ఉన్న ఒకే ఒక్క నిజం అది నిజం కాకపోవటం, నీడలో ఉన్న ఒకే ఒక్క నిజం అది నిజం కాకపోవటం, సుఖ నీడ, దుఃఖ నీడ, సిక్స్ ప్యాక్ నీడ, ఫ్యామిలీ ప్యాక్ నీడ ఎలా ఉంటుందండి? నీడ అంటే అది నిజం కాదు. ఎండమావులు అంటేనే అక్కడ నీళ్లు లేవు,
ఎండమావులు ఇంకే రకంగా అభివర్ణించిన మొసళ్ళు ఉన్నాయి, నీళ్లు శుభ్రంగా లేవు అంటే ఇంక అతను మళ్ళీ ఎండమావుల్ని నిజమని నమ్మినట్లే కదా. సో నేను ఒక దేవదేవుణ్ణి, నేను ఒక మహిమాన్వితమైన కాంతిపుంజాన్ని. ప్రస్తుతం నేను భూతల యాత్రలో కొనసాగుతున్నా. సాంద్రతా వ్యత్యాసాన్ని అధిగమించడం కోసం నేను పదార్థ నిర్మిత శరీర శిల్పాన్ని సృష్టించుకుని అందులోకి ప్రవేశించాను. ఒక నటుడు పోషిస్తున్న పాత్ర, చలనచిత్రంలో ఒక నటుడికి ఆ నటుడు పోషిస్తున్న పాత్రకి ఏం సంబంధం ఉందో నాకు ప్రస్తుతం నేను పోషిస్తున్న పాత్రకి ఆ సంబంధమే ఉన్నది. నా శాశ్వతత్వం యొక్క దృక్కోణంలోంచి ఈ పాత్రను దర్శిస్తే ఈ పాత్ర నిజం కాదు. ఈ పాత్రకి మధ్య ఏర్పడిన బంధాలు బాంధవ్యాలు ఏవి నిజం కాదు. కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు గారికి ఏం సంబంధం ఉంది? జగ్గయ్య గారికి రూదర్ఫర్డ్కి ఏం సంబంధం ఉంది? నాకును ఈ పాత్రకు అదే సంబంధం. అలాగే కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు పాత్రని పోషిస్తుంటే, జగ్గయ్య గారు రూదర్ఫర్డ్ అనే పాత్రని పోషిస్తుంటే, వీరిద్దరికీ వైరీ భావన కృష్ణ గారికి జగ్గయ్య గారికి లేదు కదండి. అల్లూరి సీతారామరాజు అనే పాత్రకి రూదర్ఫర్డ్ అనే పాత్రకి మధ్యలోనే ఉంది, కానీ అది ఈ నటులకి ఎలా అయితే వర్తించదో అట్లాగే ద్వేషం ఉండదు వారి మధ్య, అలాగే ద్వంద్వమే ఉంటుందండి. చలనచిత్రంలో జరిగింది ఏది నిజం కానప్పుడు ద్వంద్వమే ఉంటుంది సార్. నిజం కాని జన్మలో సుఖం ఏంటి, దుఃఖం ఏంటి, కీర్తి ఏంటి, అపకీర్తి ఏంటి. సో ఇలాంటి సుజ్ఞానాన్ని సముపార్జించుకున్న మహనీయుడు దేన్ని త్యజించడు, అన్నిట్లో అతను ఉంటాడు. అతడిలో ఏముండదు. నీళ్ళలో పడవ ఉంది, పడవలో నీటి చుక్క కానరాదు. లోకంలో ఇతడు ఉంటాడు, లోకం ఇతని లోపల ఉండనే ఉండదు అని హితవు పలికినట్లుగా నేనైతే భావిస్తున్నాను. నన్ను గురువరేణ్యుడిగా ఎంచుకున్నవారు ఈ నా ప్రవచనామృతాన్ని ఓ శిలాశాసనంగా అంగీకరించవచ్చు. ఇది మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి విశేషంగా దోహదపడుతుంది అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. జయోస్తు. మరో సంచికలో మరింత మహిమాన్వితమైన సత్యాన్ని మీకు అందించే ప్రయత్నాన్ని గావిస్తాను. ఈ సంచికకి స్వస్తి. జయోస్తు.